అబద్ధాలని అవలీలగా ప్రచారం చేయటం, వాస్తవాల్ని వక్రీకరించడం, అదేవిధంగా తాము చేసేటువంటి దుర్మార్గాలు ఇతరులు చేయబోతున్నారని చెప్పని ప్రచారం చేయటం, బీజేపీకి వెన్నతో పెట్టినటువంటి విద్య. ప్రధాని నరేంద్ర మోడీ గారు అందులో మినహాయింపు కాదు. ఆయన నిన్న ఉత్తరప్రదేశ్‌లో లాల్‌గంజ్ అనేటువంటి ప్రాంతంలో ఆయన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల ర్యాలీలో ఆయన చెప్పినటువంటిది ఏమిటి అంటే, సీఏఏని ఎవరు రద్దు చేయలేరు. ఇది మొదటి విషయం చెప్పాడు. రెండో విషయం, సీఏఏని చూపించి ప్రతిపక్షాలు అల్లర్లు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పాడు. ఈ 2 విషయాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన చెప్పినటువంటి దాంట్లో డొల్లతనం ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సీఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఇది 2019లో చేశారు. దానికి ముందు భారతదేశంలో సిటిజన్షిప్ యాక్ట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ సిటిజన్షిప్ యాక్ట్‌కి అదనంగా ఇప్పుడు ఇది చేసినటువంటిది అమెండ్మెంట్, ఒక సవరణ. ఈ సవరణ ఏం చేశారు వీళ్ళు అంటే, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులు ఈ 6 కేటగిరీల వాళ్ళకి మాత్రమే మేము సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పారు. అంటే ఈ 6 కేటగిరీల వాళ్ళకి మాత్రమే. అంటే మిగతా మతాల వాళ్ళకి ఇవ్వరు. మిగతా మతాల వాళ్ళు ప్రధానంగా ముస్లింలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వరు అన్నమాట. ఎందుకని ఇవ్వరు అంటే, మతపరమైనటువంటి వివక్షత ఇందుట్లో ఇమిడి ఉన్నటువంటిది ఉంది. ఆ దేశాన్ని శరణార్థిగా వచ్చేటువంటి వాడు ఏ మతం వాడైనా శరణార్థి. అక్కడ బాధలకు తట్టుకోలేక పారిపోయి వస్తాడు. అంతేగా, లేకపోతే ఉన్న ఊరిని సొంత భూమిని వదిలిపెట్టి ఎందుకు వస్తారు? అక్కడ బాధలకు తట్టుకోలేక వస్తారు. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటిది అటువంటి శరణార్థులుగా వచ్చినటువంటి ముస్లింలకు మాత్రం ఇవ్వము అని చెప్పని వాళ్ళు చెప్పారు. ఇది మతపరమైనటువంటి వివక్షతో కూడింది అనేటువంటిది స్పష్టం. అంటే ఈ 6 కేటగిరీలే కాదు, వీళ్ళు కాకుండా ఇంకే మతం వాళ్ళు వచ్చినా కూడా ఇవ్వరు అన్నమాట. కేవలం ఈ 6 కేటగిరీలే కాదు, ముస్లింలే కాదు, ఇంకే మతం వాళ్ళు వచ్చిన ఈ 6 కేటగిరీలు తప్ప ఇంకే మతం వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇవ్వరు అన్నమాట. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్, ప్రాంతీయ వివక్షత కూడా ఇందుట్లో ఉంది. వీళ్ళు ఏం చెప్పారు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ చట్టం చేశారు. మరి శ్రీలంక నుంచి చాలామంది శరణార్థులు అక్కడ బాధలకు తట్టుకోలేక, ఆ టెర్రరిస్ట్ యాక్టివిటీలకు తట్టుకోలేక, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తట్టుకోలేక పారిపోయి శరణార్థులుగా భారతదేశంలోకి వచ్చి ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకని ఈ యాక్ట్ని వర్తింపజేయలేదు? వాళ్ళని ఎందుకని ఇంక్లూడ్ చేయలేదు? మరి వాళ్ళు హిందువులే, కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు? అలాగే పక్కన ఉన్నటువంటి టిబెట్ నుంచి చాలామంది బౌద్ధులు అక్కడ తట్టుకోలేక బయటకు వచ్చి భారతదేశంలోకి వచ్చి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? అలాగే మయన్మార్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉండేటువంటి మిలిటరీ పాలనకి వాటికి తట్టుకోలేక శరణార్థులుగా పారిపోయి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి ఈ రకంగా ప్రాంతాల వారీగా కూడా చూపి, ఈ ప్రాంతాల వారీగా కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయకుండా కేవలం ఈ 3 దేశాలకు మాత్రమే, అందులో కూడా ఈ 6 కేటగిరీలకు చెందినటువంటి మతాలకు చెందిన వాళ్ళకి మాత్రమే ఇస్తాము అనడం అనేటువంటిది అది ప్రాంతీయ వివక్షత, మత వివక్షత. ఈ 2 రకాలైనటువంటి వివక్షతలు అందుట్లో ఉన్నాయి కాబట్టే దాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించినాయి. దాంతోపాటుగా చాలామంది మేధావులు వ్యతిరేకించారు. ప్రపంచ దేశాలు కూడా దాని మీద వ్యతిరేకత అనేటువంటిది చూపించింది. ప్రపంచ దేశాల్లో కనుక చూస్తే ఏ దేశంలో ఇటువంటి వివక్షతలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మన వాళ్ళే చాలామంది వెళ్ళి అమెరికాలో ఉన్నారు, చాలామంది యూరోప్లో ఉన్నారు. ఎప్పటి నుంచో బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం రాకముందు నుంచి కూడా బ్రిటన్లో సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, భారతీయులుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా అవి క్రైస్తవ దేశాలు. వాళ్ళు కూడా ఈ రకమైన వివక్షతాపూరితంగా మీరు హిందువులు లేదా సిక్కులు మిమ్మల్ని ఈ దేశానికి రానివ్వము అని చెప్పని అంటే వీళ్ళందరూ వెళ్ళాడు ఉండగలిగే వాళ్ళు కాదు, ఉండలేరు కూడా. కానీ వాళ్ళు ఆ మాట అనలేదు. ఎందుకంటే ఆ ప్రజాస్వామ్య దేశంలో ఏ దేశంలో కూడా మతపరమైన వివక్షత అనేటువంటిది ఉండదు. వాళ్ళకు ప్రతి దేశానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఇదిగో ఈ నిబంధనలు, ఈ చట్టాలను పాటిస్తే మీకు సిటిజన్షిప్ ఇస్తాము, ఇదిగో ఇన్నేళ్ళు ఉండాలి, ఇలా ట్యాక్స్ కట్టాలి, ఇట్లా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనలకు అనుగుణంగా ఆ దేశాల్లో ఇస్తారు. మన దేశంలో కూడా 2019కి ముందు అలాగే జరిగింది. కానీ ఇప్పుడు ఈయన చేసినటువంటిది ఏమిటి, మతపరమైనటువంటి వివక్షత, ప్రాంతీయపరమైనటువంటి వివక్షత ప్రవేశపెట్టారు. ఈ 2 వివక్షతలు ఏ దేశంలో కూడా లేవు. మరి అందుకనే దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయితే దీన్ని ఎవరు రద్దు చేయలేరా?
వివక్షతాపూరితమైనటువంటి చట్టాలను ఎవడు అనుమతిస్తాడు? రద్దు చేయగలరు. ఇంకెవరైనా అధికారంలోకి వస్తే వాళ్ళు నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే చేయగలరు. రైతు చట్టాలను మోడీ ప్రభుత్వమే రైతు చట్టాలను చేసింది. రైతులు ఆందోళన చేసిన తర్వాత రైతు చట్టాలను ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు ఉపసంహరించుకోలేరు? ఖచ్చితంగా ఉపసంహరించుకుంటారు. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ను కూడా రేపు ఇంకో గవర్నమెంట్ వస్తే రద్దు చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. ఒక చట్టాన్ని ఇంకో చట్టం రద్దు చేయకూడదు అనేటువంటిది ఏం లేదు. ఇది మొదటి విషయం. అంతకుముందు ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే, ఇదే మోడీ గవర్నమెంట్ లేబర్ కోడ్లను తెచ్చింది. అంతకుముందు ఉన్నటువంటి లేబర్ చట్టాలన్నింటినీ రద్దు చేసింది. ఇప్పుడు ఆ లేబర్ చట్టాలన్నింటినీ నువ్వు రద్దు చేయగలిగింది, నువ్వు చేసిన చట్టాన్ని ఇంకొకళ్ళు ఎందుకు రద్దు చేయలేరు? అంటే నేనేదో పెద్ద పునాది వేశాను, ఇంకెవడు ఏమీ చేయలేడు అనేటువంటి ఒక బిల్డప్ ఇవ్వడానికి చెప్పినటువంటి తప్ప అంతకు మించి ఇంకోటి కాదు. ఇది మొదటి విషయం. రెండవది, రద్దే చేయక్కర్లే. దాంట్లో ఈ వివక్షతాపూరితమైనటువంటి క్లాజులను ఎత్తేసి అమెండ్మెంట్ కూడా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. కాబట్టి ఏదైనా చేయొచ్చు, చేయకూడదు అనటానికి ఏమీ లేదు. ఇది కేవలం తానేదో గొప్ప పని చేశానని చెప్పుకోవడానికి చెప్పేటువంటి మాట మాత్రమే. ఇక రెండో విషయం ఏంటంటే, అల్లర్లు రెచ్చగొట్టడానికి ప్రతిపక్షాలు అల్లర్లు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అసలు మతపరమైనటువంటి వివక్షత చూపిస్తుంది ఎవరు? బీజేపీ. దాని వెనుకున్న ఆర్ఎస్ఎస్. ఈ మతపరమైనటువంటి వివక్షతలు మీరు చూపిస్తూ, మతపరమైన వివక్షతతో కూడిన చట్టాలు తెస్తూ ఇటువంటివన్నీ చేస్తూ ఇతరులు రెచ్చగొట్టడం ఏంటి? నువ్వు అసలు సమాజంలో అల్లర్లకు కావాల్సినటువంటి భూమికినే నువ్వు ఏర్పాటు చేస్తున్నావు. అటువంటి చట్టాలు, అటువంటి విషయాలు వాటిని ఏర్పాటు చేస్తున్నావు. చివరికి తిండి మీద కూడా ఆంక్షలు పెడుతున్నావు. నువ్వు ఫలాంది తింటే నీ ఇంట్లో అవమాసం ఉంది కాబట్టి నిన్ను జైలు పెడతాం, లేకపోతే నువ్వు ఫలాంది తింటే జైల్లో పెడతాం అని ఇటువంటి వాటన్నిటినీ కూడా, ఈ వివక్షతాపూరితమైనటువంటి వాటన్నిటినీ కూడా తీసుకొస్తున్నటువంటిది బీజేపీ. అల్లర్లకు ఆజ్యం పోస్తున్నటువంటిది బీజేపీ. అటువంటిది మిగతా వాళ్ళందరూ ఏదో అల్లర్లు చేస్తున్నారని చెప్పడం అనేటువంటిది బూటకమైనటువంటి విషయం. కాబట్టి ప్రజానీకం కూడా ఆలోచించాల్సినటువంటిది ఏమిటంటే, ఈ బీజేపీ రాబోయే కాలంలో కూడా ఈ పరిమితిని, ఈ ఒరవడిని కొనసాగిస్తుంది. అధికారంలోకి వస్తుందా లేదో రేపు చూద్దాం. అధికారంలోకి వచ్చినా రాకపోయినా, ప్రతిపక్షంలో ఉన్నా సరే ఇదే అల్లర్లు రెచ్చగొట్టడానికి, ఇంతకంటే రెట్టించిన ఉత్సాహంతో రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ దేశాన్ని ఒక సమైక్యంగా, ఒక రాక్ లాగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ వివక్షత ఉంటే ఆ వివక్షతని మనందరం కలిసికట్టుగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది.